సుమలత మేడం. మేడం గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. టేక్ ఓవర్ టీమ్ మేడం. థ్యాంక్ యూ మేడం. ఓకే, థ్యాంక్ యూ మేడం. 18 మెంబర్స్ వచ్చారు. ఇంకా ఎవరైనా జాయిన్ అవ్వాలి ఉంటే ఫాస్ట్ గా ఉన్నారా మేడం? ఎవరైనా ఫోన్ చేస్తా ఉన్నాం మేడం, సిగ్నల్స్ కొంతమందికి అందట్లేదు. యాడ్ అవుతారు మేడం వచ్చి. ఓకే ఓకే మేడం, ఓకే ఓకే స్టార్ట్ చేయండి మేడం. స్టార్ట్ చేస్తున్నామా లీడర్స్? ఓకే మేడం. ఓకే, జూమ్ లో ఎంతమంది యాక్టివ్ గా ఈరోజు సెక్షన్ ఉండడానికి రెడీగా ఉన్నారు? జస్ట్ హ్యాండ్ రైస్ కానీ చాట్ బాక్స్ లో కానీ. మేడం మేడం ఓకే, స్టార్ట్ చేయండి. మేడం ఇష్యూ, టెక్నికల్ ఇష్యూ, వాయిస్ మధ్యలో కట్ అయితే నాకు వెంటనే చెప్పండి. ఓకే మేడం. ఓకే, గుడ్ మార్నింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా గురించి అందరికి తెలుసు ఆల్రెడీ. ఈరోజు హలో మేడం మేడం కంటిన్యూ మేడం. స్టార్ట్ చేస్తున్నామండి. ఓకే చేయండి మేడం. ఓకే, గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఓకే, నా టెస్టిమనీ ఆల్రెడీ అందరికి తెలుసు వింజమూర్తికి. అయినా కొత్త వాళ్ళు ఎవరో ఒకరు యాడ్ అయి ఉంటారు కాబట్టి కొత్త కోసం అండ్ పాత వాళ్ళ కోసం కూడా ఒక 5 minutes షార్ట్ కట్ లో జస్ట్ నా జర్నీ చెప్తాను. ఈ రోజు మన సెక్షన్ ఏంటంటే రిస్క్ గురించి, హెల్త్ ప్రొడక్ట్స్, హెల్త్ కి సంబంధించి లేడీస్ కోసం సెక్షన్ అనుకున్నాం కాబట్టి ఎక్కువ నాలెడ్జ్ దాని గురించి తీసుకుందాం. ఓకేనా? 5 minutes జస్ట్ నా టెస్టిమనీ చెప్తాను, కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే అర్థం అవడానికి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు సుమలత అండి. నేను మాది కావలి నుంచి చెప్తున్నాను. వెస్టేజ్ బిఫోర్ నేను ఒక హౌస్ వైఫ్ ని. హౌస్ వైఫ్ అంటే కూడా హౌస్ వైఫ్ అంటే ఇంట్లోనే 4 గోడలకే పరిమితం అన్నమాట. ఎవరితోటి మాట్లాడడం కానీ చేయటం కానీ, ఎవరింటికైనా వెళ్ళడం కానీ, ఎక్కడికన్నా వెళ్ళడం కానీ ఇవేమీ లేవు. జస్ట్ స్కూల్ డేస్ నుంచి కూడా స్కూలు, ఇల్లు, కాలేజు, ఇల్లు అండ్ పెళ్ళైన తర్వాత అత్తగారిల్లు, అమ్మగారిల్లు, ఇదే నా ప్రపంచం. ఇంకా బయట ప్రపంచం ఏమీ తెలీదు. అసలు ఎక్కడికి వెళ్ళి ఏం తెచ్చుకోవాలో తెలీదు, ఎక్కడికి ఎలా వెళ్ళాలో తెలీదు. ఒకరు తోడు ఉంటే తప్పనిచ్చి బయటకు వెళ్ళలేని లైఫ్ నాది. కానీ అలాంటి లైఫ్ లో కూడా నాకంటూ ఏదైనా చెయ్యాలని ఉండేది, కానీ ఎప్పుడు భయం భయం, బయట మాట్లాడాలన్నా చెయ్యాలన్నా కూడా భయం, పిరికితనం అట్లా ఉండేది. మా వారు గాని, అమ్మ గాని, అక్క గాని వీళ్ళ ముగ్గురు గైడెన్స్ లోనే ఉండేదాన్ని ఎప్పుడు. ఆ ఇంట్లో వంట చేసుకుంటూ, పిల్లల్ని చూసుకుంటూ, ఖాళీ టైం ని వేస్ట్ చేయకుండా, నాకు స్టిచ్చింగ్ వచ్చు కాబట్టి స్టిచ్చింగ్ చేస్తాను నేను కాబట్టి మిషన్ కుట్టుకుంటూ ఉండేదాన్ని. నా వంతుగా ఇంటికంటూ ఖాళీగా అయితే ఉండేదాన్ని కాదు. ఇంట్లో ఉండే ఏదైనా సరే వర్క్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంది, కానీ బయట ప్రపంచం అయితే తెలీదు. ఇంట్లోనే మా మదర్ ఆల్రెడీ స్టిచ్చింగ్ చేసేది కాబట్టి ఆమెను చూస్తూ నేర్చుకున్నా.
తర్వాత యూట్యూబ్స్ అలా లింక్స్ అవి చూస్తూ డిజైన్స్ మోడల్స్ అన్ని స్టిచ్ చేయటం ఇంట్లో ఉండే నేర్చుకున్నా, ఇంట్లో ఉండే నాలెడ్జ్ తీసుకున్నా, ఓన్లీ ఇల్లు ఆపరేటింగ్ చెప్తే ఆ విధంగా ఎవరైనా వచ్చి ఇస్తేనే, మళ్ళీ నేనంటూ బయటకు వెళ్ళేదాన్ని కాదు. ఎవరైనా వచ్చి బాగున్నాయి మీరు బాగా కుడతారని ఇస్తేనే కుట్టించేదాన్ని, లేకపోతే బయటకు వెళ్ళి ఎవరిని అడగను. అలా నెలకి నాకంటూ ఒక 5,000-6,000 దాకా సంపాదించేదాన్ని ఇంట్లోనే ఉంటూ, ఏమి తెలియకపోయినా. అలాంటి లైఫ్ లో నుంచి నాకు ఒక మంచి అవకాశం ఏదైనా దొరికితే బాగుండు అనుకున్న, లైఫ్ లో నేను ఏదైనా చేయగలనా, అసలు నేను బయటకి వెళ్ళగలనా, చేసుకోగలనా లేదా, ఎప్పుడు ఇదే అనుకుంటూ ఉండేదాన్ని కానీ ఎప్పుడు ధైర్యం చేయలేదు. కానీ మా వారు వచ్చేసి రియల్ ఎస్టేట్ బిజినెస్ అండి. సార్ కూడా పెద్ద చదువుకోలేదు. బిల్డింగ్ కన్స్ట్రక్షన్ దగ్గర మేనేజర్ గా వర్క్ చేస్తూ చిన్న చిన్నగా రియల్ ఎస్టేట్ లోకి సార్ కూడా వచ్చారు. అలా సార్ చూసుకుంటున్నారు కాబట్టి అన్ని జరిగిపోతున్నాయి. ఎప్పటికీ ఇలాగే ఉండిపోద్ది, నాకు ఇది చాలు అనుకొని కూడా ఏదో ఒకటి చెయ్యాలని ఉండేది. కానీ ఇది చాలు అనుకునేదాన్ని. ఎప్పటికీ ఇలా ఉండిపోతుంది నాకు లైఫ్ లో, మళ్ళీ ఏది రాదు అనుకుంటా. ఎందుకంటే ఇల్లున్నాయి, అన్ని ఉన్నాయి, ప్రాపర్టీ పరంగా కానీ అన్ని ఉన్నాయి, ఇంకేం లోటు ఉండదులే, మా వారు సంపాదిస్తున్నారు, నాకంటూ ఏదో చేస్తున్నాను, ఇలా బాగా హ్యాపీగా జరిగిపోతుంది అనుకున్నా. కానీ లైఫ్ లో ఆ స్ట్రగుల్స్ ఇవన్నీ వస్తాయని అసలు కల్లా కూడా అనుకోలేదు, ఊహించలేదు కూడా. అలాంటి టైంలో మా వారికి కొంచెం బిజినెస్ లో డల్ అయ్యి, సార్ ఒక 2-3 ఇయర్స్ ఇన్కమ్ లేకుండా ఉండటంలో, ఇయర్ ఫస్ట్ ఇయర్ కొంచెం ఏదో దాచుకున్న దాంతో మేనేజ్ చేసుకుంటూ వచ్చాము. సెకండ్ ఇయర్ వచ్చేసరికి నాకు అర్థమైంది మంత్లీ ఎంత ఖర్చు ఉంటది, ఇంట్లోకి ఎంత మేనేజ్ చేస్తున్నారు, అసలు ఎక్కడ తీసుకొస్తున్నారు, పిల్లల చదువులు, ఇంట్లో ఖర్చులు, నెలకి ఇంత ఉంటదా ఖర్చు ఇంట్లో కానీ. మా వారు తీసుకొస్తుంటే నేనేం పట్టించుకునేదాన్ని, తీసుకొస్తున్నారు, చేయాల్సిన బాధ్యత నాది కాబట్టి ఇంట్లో ఆడ మనిషిగా చేసి పెట్టేదాన్ని అంతే. ఖర్చులు ఇవన్నీ పట్టించుకునేదాన్ని కాదు, మా వారు కూడా నాకు చెప్పేవాళ్ళు కాదు. కానీ చిన్న చిన్నగా 2వ సంవత్సరం వచ్చిన తర్వాత నాకు చిన్న చిన్నగా తెలుసుకున్నా, నెల వచ్చేసరికి ఇంత ఖర్చు ఉందా, ఇన్ని ఉంటాయా, బయట ఇన్ని ఉంటాయా అని తెలిసింది. ఇవన్నీ ఎలా మేనేజ్ చేశారో తెలియదు మా వారు, కానీ ఏ లోటు రాకుండా చూసుకున్నారు. అక్కడ చిన్న చిన్నగా స్ట్రగుల్స్ ఫేస్ చేసుకుంటూ వచ్చా. నేను సంపాదించింది సరిపోయేది కాదు, రాత్రి పగళ్ళు కుట్టినా గానీ ఇంట్లో ఇన్కమ్ ఏమాత్రం సరిపోయేది కాదు. కొంచెం అమ్మ అక్క సపోర్ట్ చేస్తున్నారు. సార్ ఇన్కమ్ డల్ అవడంతో వాళ్ళు ఊరికి వెళ్ళిపోయారు. అలాంటి టైంలో చాలా ఫేస్ చేశా. ఎలా పిల్లల్ని చదివించాలి, ఈ ఇంటిని ఎలా రన్ చేయాలి, అసలు ఈ లైఫ్ ఇట్లా అవుతుందని కూడా కలగనలా. అసలు ఎంత స్ట్రగుల్ ఫేస్ చేశాను. అలాంటి టైంలో మాకు సారు కరోనా టైంలో అశోక్ సార్ కి మా వారు ఎవరు రాని పక్షంలో, సార్ చనిపోయే పరిస్థితుల్లో హాస్పిటల్ కి హెల్ప్ చేశారు సార్ కి. సార్ ఆ రుణానుబంధం మాకు ఉందో లేదో తెలియదు కానీ, సార్ ఫస్ట్ టైం వెస్టేజ్ పరిచయం అయిన తర్వాత సార్ వాడుకొని మాకు పరిచయం చేశారు. పరిచయం చేయటం అనేది నేను ఈ రోజు చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. మనం ఏదన్నా చేస్తే మంచి, అది మనకి దేవుడు ఎక్కడో దగ్గర ఇస్తాడు అన్నదానికి మాకు ఈ వెస్టేజ్ రూపంలో పరిచయం చేశాడు అనుకుంటా నేనైతే ఇప్పటికి కూడా. సార్ పరిచయం చేయడంతో బిలీవ్ చేయలేదు కానీ ప్రొడక్ట్స్ అయితే బాగున్నాయి, వాడుకున్నా. బిజినెస్ అయితే చేయాలని ఇంట్రెస్ట్ లేదు, ఎందుకంటే బయటికి వెళ్ళాలి, తిరగాలి, చెప్పాలి, నలుగురితో మాట్లాడాలి. మరి నేనుండే పొజిషన్ ఏంటి, ఎక్కడికి వెళ్ళలేను, ఎవరితో మాట్లాడలేను, నాకు ఎవరు పరిచయం లేరు. అందువల్ల ఎవరికి చెప్పాలో నాకు ఎవరు తెలియదు సార్. మా వారు ఒప్పుకోరు బయటకు వెళ్ళినా. ఈ బిజినెస్ అయితే నా వల్ల కాదు అనుకున్నా ఫస్ట్. నా వల్ల కాదు, నేను చేయలేను, ఏంటంటే బయటికి వెళ్తేనే ఏదైనా వస్తుంది, ఇది కాదు, ప్రొడక్ట్స్ అయితే బాగున్నాయి వాడుకుంటానని చెప్పా. అలాగే ఉండిపోయా. మా అమ్మగారు కూడా కొంచెం చూడమ్మా, ఇది చేసుకోగలవు నువ్వు, ఇప్పుడు మీ ఫ్యామిలీ ఉండే పొజిషన్ లో నీకంటూ నువ్వు నీ కాళ్ళ మీద నిలబడాలా, ఎప్పుడు డిపెండ్ అయ్యే ఉంటావని అన్నా కానీ, వద్దమ్మా, గొడవలు వద్దు, ఫ్యామిలీలో వద్దు, నాకు వద్దని చెప్పి కామ్గా ఉండేదాన్ని. మా మదర్ అయితే హెల్త్ రిజల్ట్ వచ్చిన తర్వాత ఎలాగైనా నేను రావట్లేదని తను ఒక అడుగు ముందుకేసి కొంత టీం ఫామ్ చేయడం వల్ల కొంత ఇన్కమ్ వచ్చింది. ఒక 7,000 ఇన్కమ్ వచ్చిన తర్వాత నేను ఒక బ్రాంచ్ డైరెక్టర్ గా ఫస్ట్ టైం, అందరూ మీటింగ్ కి పరిచయం అయిన వెంటనే వచ్చారు, కానీ నేను మీటింగ్ కి వచ్చింది మాత్రం ఫస్ట్ టైం బ్రాంచ్ డైరెక్టర్ గా సన్మానం చేయించుకోవడానికి వచ్చా. జాయిన్ అయిన తర్వాత బ్రాంచ్ డైరెక్టర్ గా సన్మానం చేయించుకోవటానికని అందరు బతిమలాడితే వచ్చి ఆ రోజు
గురువు ఎంఎస్ఆర్ గురువు గారు మాటలు విని అక్కడ నాలాంటి లేడీస్ కొద్ది ఇన్కమ్ 30,000 20,000 ఇట్లా ఇన్కమ్ హౌస్ వైఫ్లు తీసుకుంటున్నారు, ఏమి చదువు లేని వాళ్ళు తీసుకుంటున్నారు. ఇట్లా వీళ్ళందరి మాటలు విని కొంచెం హోప్ తీసుకొని అలా మీటింగ్ బై మీటింగ్ ఎక్కువ మీటింగ్స్ అటెండ్ అయ్యి ఈ రోజు బిజినెస్ గురించి తెలుసుకొని ఎస్ నేను చేయగలను, నేను చేయగలిగేది ఏదన్నా ఉందని అంటే దీన్ని పట్టుకుంటే ఖచ్చితంగా నా లైఫ్ మళ్ళీ ఆ పొజిషన్ లోకి రాకుండా ఉంటదని మా సారు ఏదైతే ఫేస్ చేశారో ఆ పొజిషన్ మళ్ళీ రాకూడదు అనుకున్నా. అది రాకుండా ఉండాలంటే దీన్ని నేను గట్టిగా పట్టుకోవాలి. అందుకని నేను ఈ బిజినెస్ ని ఫస్ట్ నేను తెలుసుకోవడానికి ప్రయత్నం చేశా. ఎందుకంటే ఈ బిజినెస్ నేను చేయాలంటే తెలుసుకోవాలి, బిజినెస్ ఏంటి, అసలు దీన్ని ఏంటి అనేది ప్రాపర్ గా అన్ని నేను తెలుసుకోవాలి. నాలెడ్జ్ తీసుకున్న తర్వాతే ఎవరికైనా చెప్పగలను, లీడర్షిప్ బిల్డ్ చేయగలను, ఏదైనా చేయగలను. నేనే తెలుసుకోలేకపోతే ఏమి చేయలేను కాబట్టి మోర్ మీటింగ్స్ అటెండ్ అయ్యా. ఫస్ట్ టీం ఉన్నా లేకపోయినా, టీమును వచ్చినా రాకపోయినా, ఎంతెంత దూరమో హైదరాబాద్ అన్ని ఫస్ట్ టైం బూట్ క్యాంప్స్ కూడా కావాలి టీం నుంచి నేనే వెళ్ళాను. అంతకుముందు అందరూ వెళ్ళారు ఒంగోలు అట్లా, కానీ ఫస్ట్ టైం బూట్ క్యాంప్ గానీ హైదరాబాద్ గానీ కావాలి నుంచి నేనే వెళ్ళాను ఫస్ట్ టైం. ఎందుకంటే తెలుసుకోవాలన్న ఇంట్రెస్ట్, నేనేంటో తెలుసుకోవాలి దాని గురించి చేసుకోవాలని అటెండ్ అయ్యాను, చేసుకున్నాను. చేసుకున్న తర్వాత స్టార్ట్ చేసి 1 year అయింది. అండ్ వెరుగా 2 years అవుతుంది ఈ దసరాకి నేను వెస్టేజ్ బిజినెస్ లోకి వచ్చి. 2 years లో 6 months వేస్ట్ చేసుకున్నాను, నేను చేయలేను, నా వల్ల కాదేమోనని. కానీ నేను వెళ్ళిన తర్వాత తెలుసుకున్న తర్వాత హైదరాబాద్ లో మీటింగ్ విన్న తర్వాత లీడర్స్ మీటింగ్, వీళ్ళందరూ చేయగలిగింది లక్షల అవసరం లేకపోయినా నా ఫ్యామిలీకి చిన్న అవసరాలు, నెల వచ్చేసరికి వచ్చే అవసరాలు గడపడం అంత మనీ అయినా నేను సంపాదించలేనా అని ఒక చిన్న గోల్ పెట్టుకొని స్టార్ట్ చేశాను బిజినెస్. చిన్నగా నా ప్రయత్నం నేను చేసుకుంటూ పోయాను. ఎన్ని నెగటివ్స్ వచ్చినా, ఎన్నన్నా గాని ఇది నా లైఫ్, నా ఫ్యామిలీని నేనే చూసుకోవాలి, ఎవరు వచ్చి చూడరు. అది ఒక్కటే చెవిటి కప్పలాగా, అదొక్కటే మైండ్ లో పెట్టుకున్నా. ఎవరేమన్నా నేను ఏం ఫీల్ అవ్వను, ఏమీ అనుకోను, నా పని ఏదో నేను చేసుకుంటూ వెళ్ళిపోతున్నా. అట్లా చిన్నగా టీము అందరం లేడీసే కలిసి కట్టుగా వర్క్ చేసుకుంటాము. ఏమన్నా ఒకరికొకరు మనస్పర్ధలు ఉన్న వెంటనే ఒకరికొకరు మాట్లాడుకుంటూ మీ టీం అంతా ఒకే లాగా ఫామ్ చేసుకుంటూ ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ అందరం కలిసి వర్క్ చేస్తున్నాము. ఈ రోజు టీం నిలబడడానికి వర్క్ చేస్తున్నాం, చెక్కుల కోసము క్యాడర్ల కోసం కాకుండా. టీం నిలబడితే చెక్ వస్తుంది, క్యాడర్ పెరుగుతుంది, అన్ని పెరుగుతుంది. ఫస్ట్ మనము టీం బిల్డ్ చేసి టీం స్ట్రాంగ్ గా నిలబడడం కోసం వర్క్ చేయాలి. ఇది ఒక్కటే నేను తెలుసుకున్నా. క్యాడర్ల కోసం వెళ్తే ఒక రోజు 2 రోజులది కాదు, మనకి వెస్టేజ్ బిజినెస్ లైఫ్ లాంగ్ 3 జనరేషన్ చేయాలి. 3 జనరేషన్ చేయాలంటే పిల్లర్ అనేది చాలా స్ట్రాంగ్ గా వేసుకోవాలి. కాబట్టి టీం కోసమే చూస్తున్నా. ఒక్కొక్క లీడర్ ని గట్టిగా పట్టుకొని ఫాలో అప్ చేసుకుంటూ వస్తున్నా. ప్రెసెంట్ నేను ఫస్ట్ ఇన్కమ్ 93 రూపీస్ తీసుకున్నా, బ్రాండ్ డైరెక్టర్ గా 7,000 తీసుకున్నా, సిల్వర్ డైరెక్టర్ గా హైయెస్ట్ గా 42,000 తీసుకున్నా, గోల్డ్ డైరెక్టర్ గా ప్రెసెంట్ 55 తీసుకుంటున్నా. అప్ అండ్ డౌన్స్ ఉంటాయి టీమ్ లో. 30 to 40 అయితే ఖచ్చితంగా 1 year నుంచి 30 నుంచి 40 వరకు తీసుకుంటూనే ఉన్నా. అప్ అండ్ డౌన్స్ గా ఉన్నాయి చెక్కులు. హైయెస్ట్ గా అయితే 55 తీసుకున్నా. ఈ డిసెంబర్ కి అయితే 1,00,000 అనేది తీసుకోవాలని చెప్పి గట్టిగా ఫోకస్ చేసుకొని వర్క్ చేస్తున్నాను. ఓకే లీడర్స్, ఇది నా జర్నీ. జస్ట్ షార్ట్ కట్ లో చెప్పాను. ఎందుకంటే నా జర్నీ కంటే కూడా ప్రొడక్ట్స్ లేడీస్ కి ఎంత ఇంపార్టెంటో, ఈ రోజు హెల్త్ ఎంత ఇంపార్టెంటో, మనం బాగుంటేనే మన ఫ్యామిలీ బాగుంటది, మనం ఆరోగ్యంగా ఉంటేనే పిల్లలు కానీ ఇంట్లో అందరూ హ్యాపీగా ఉంటారు. కాబట్టి ఉమెన్ హెల్త్ గురించి ఈ రోజు తెలుసుకుందాం. ఈ రోజు నాకు 2 ఆడపిల్లలు. నా పిల్లలకి నేను మంచిగా హెల్త్ తీసుకుంటున్నాను. అందువల్ల ప్రతి ఇంట్లో నా ఫ్యామిలీని అయితే హెల్తీగా ఉంచుకున్నా. అలాగే ప్రతి ఇంట్లో ప్రతి లేడీ తను ఆరోగ్యంగా ఉంటూ తన ఫ్యామిలీని ఉంచుకోవాలన్నదే నా కోరిక. అది ఇది కూడాను. ఆ ప్రొడక్ట్స్ ఖచ్చితంగా లేడీ కంపల్సరీ వాడాలి. ఈ రోజు మనం బాగుంటేనే ఫ్యామిలీ బాగుంటది. నేను కొన్ని ప్రొడక్ట్స్ గురించి చెప్తాను. పాయింట్స్ నోట్ చేసుకోండి. ముఖ్యమైన మరీ అంత డీప్ అవసరం లేదు,
మనకి మెయిన్ ఎంతవరకు అవసరమో ఆ ప్రొడక్ట్ వాడుకుంటే అంతవరకు. నేను ఎక్స్పీరియన్స్ సొంతగా నేను వాడి నా పీరియడ్స్ ప్రాబ్లమ్ కి నేను వాడి ఎక్స్పీరియన్స్ చేసిన ప్రొడక్ట్స్ గురించి చెప్తాను. పాయింట్స్ ఏమైనా ఉంటే బుక్ పెన్ నోట్ చేసుకోండి. నోట్ చేసుకోలేని వాళ్ళు రికార్డ్ చేసుకొని ఉన్న రికార్డింగ్ ఉంటది కాబట్టి వింటూ ఉంటే, చెప్తూ ఉంటే, నలుగురికి వెళ్ళిన చోట చెప్తూ ఉంటే అలవాటు అవుతూ ఉంటది. ఆ ప్రొడక్ట్ గురించి నాలెడ్జ్ ఆటోమేటిక్ గా వస్తుంది. చదివే ఉండాల్సిన అవసరం లేదు దీనికి. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ శతావరి మ్యాక్స్. శతావరి మ్యాక్స్ అనేది మనకి లేడీస్ కి చాలా ఇంపార్టెంట్ అయింది. లేడీస్ కి ఇది కింగ్ ఆఫ్ క్యూన్ అని కూడా అంటారు. అంటే ఒక మహారాణి టైప్ లో అనమాట. ఇది 100 రకాల మన బాడీలో ఉండే 100 రకాల ప్రాబ్లమ్స్ ని క్లియర్ చేస్తుంది శతావరి అని అనేది. నేను దీన్ని ఎందుకు సజెషన్ ఎక్కువ చేస్తానంటే, లేడీస్ ప్రతి ఒక్కళ్ళకి ఈవెన్ మెచ్యూర్ అయిన దగ్గర నుంచి పీరియడ్ మనకి ఎండ్ అయ్యే వరకు మనం హెల్దీగా ఉండటానికి మన బాడీలో ఏదైతే మెయిన్ పార్ట్ ఉందో గర్భసంచి, అది మెయిన్ గా హెల్దీగా ఉండటానికి కాపాడుకోవడానికి మెయిన్ మనం వాడుకోవాల్సింది. లైఫ్ లాంగ్ వాడుకున్నా ఏం ఇబ్బంది ఏం లేదు. సంవత్సరానికి ఒక బాటిల్ వాడుకున్నా ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే అంత మంచి ప్రొడక్ట్ శతావరి మ్యాక్స్ అనేది నాకు నచ్చిన ప్రొడక్ట్ అసలుకి. దీనివల్ల నేను ఎన్ని రోజుల నుంచి పీరియడ్ గురించి ఇబ్బంది పడ్డాను, ఈ ప్రోడక్ట్ వాడిన తర్వాత అంత మంచి రిజల్ట్ వచ్చింది. నేను సజెషన్ చేసిన వాళ్ళందరూ కూడా ఫీడ్బ్యాక్ చాలా బాగా చెప్పారు, మాకు అంత మంచి రిజల్ట్ ఇచ్చిందని. అంత మంచి ప్రొడక్ట్ శతావరి అనేది. మెయిన్ మనకి హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ ఉంటది కదా. హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ అంటే అవి హార్మోన్స్ అనేవి బ్యాలెన్స్ లో ఉండలేమని కూడా, నిద్ర లేకపోవటం, సరిగ్గా నిద్ర లేకపోవటం, థైరాయిడ్ ప్రాబ్లమ్స్, ఇంకా జుట్టు రాలిపోవటము, పీరియడ్స్ వచ్చినప్పుడు కడుపులో నొప్పి ఉండడము, ఇంకా గర్భసంచి చుట్టూ గెడ్డలు, పీరియడ్స్ ఇర్రెగ్యులర్ గా ఉండడము, 3 months కి 4 months కి అట్లా రావటము, ఇలా రకరకాల చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నమాట. మెయిన్ ఇప్పుడు నేను చెప్పిన 4 ప్రాబ్లమ్స్ అయితే చాలా మందిలో ఉన్నాయి. ఈవెన్ టీనేజ్ వాళ్ళకైతే, ఇప్పుడు మెచ్యూర్ అయిన పిల్లలకైతే పీరియడ్స్ అయినప్పుడు పీరియడ్ కూడా కరెక్ట్ గా రాదు, నెల కూడా రాదు. ఒకవేళ వచ్చినా గానీ పూర్తిగా అనేది ఉండదన్నమాట. లైట్ గా ఉంటది. తినే జంక్ ఫుడ్, బయట ఫుడ్, జంక్ ఫుడ్ వల్ల కావచ్చు, ఆయిల్ ఫుడ్స్ కానీ ఏదైనా కానీ, ఈ ఫుడ్ ప్రాబ్లం వల్ల పీరియడ్ వస్తుందనే గానీ క్లియర్ గా అయితే ఉండదు. కొంతమందికి క్లియర్ గా ఉన్నప్పుడైతే ఏ సమస్యలు ఉండవు, వాళ్ళు చాలా యాక్టివ్ గా ఉంటారు, బాడీలో కూడా వేస్ట్ అంతా బయటికి పోనంత వరకు. కానీ ఇప్పుడు పిల్లలకి కడుపులో నొప్పి, మొహం మీద పింపుల్స్, ఫేస్ అయితే చాలా మంది పిల్లలు ఎంత డ్యామేజ్ అయిపోతుంది అసలు. ఆ వేస్ట్ అంతా లోపల ఉండడం వల్ల ఫేస్ మీద ఎక్స్పోజ్ అవుతుంటది మొత్తం అంతా. అట్లా హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ వల్ల థైరాయిడ్, చిన్న వయసులోనే జుట్టు రాలిపోవటము, కడుపులో నొప్పి. జుట్టు రాలిపోవడం అనేది హెయిర్, మనం షాంపూలు వీటి వల్ల అనుకుంటారు, బాడీలో హార్మోన్ ఇన్బ్యాలెన్స్ ఉన్నా కానీ హెయిర్ ఫాల్ అవుతుంది అనమాట. ఇవన్నీ కూడా అన్ని సెట్ అవ్వాలంటే ప్రతి ఒక్కరు లేడీస్ కంపల్సరీ వాడాల్సిన ప్రొడక్ట్. ప్రతి ఒక్క లేడీ, ఇది నాకు ప్రాబ్లం ఉందా లేదా అని కాదు, ఎవరైనా సరే హెల్దీగా ఉన్న వాళ్ళైనా సరే ఫ్యూచర్ లో ప్రాబ్లం రాకుండా వాడుకోదగ్గ ప్రొడక్ట్ ఏదైనా ఉందంటే, ఎస్పెషల్లీ మంత్లీలో మన బిల్లు 100 PV వచ్చర్లో పెట్టుకోవాల్సిన బిల్ అనేది శతావరి మ్యాక్స్ కంపల్సరీ ఉండాలి. 90 క్యాప్సూల్స్ ఉంటాయి. మా పిల్లలకి నాకైతే 1 month వచ్చేస్తుంది. నా 2 పిల్లలు మెచ్యూర్ అయ్యారు, 2 పిల్లలు నేను ముగ్గురం వేసుకుంటాం డైలీ 1 క్యాప్సూల్. డైలీ 1 క్యాప్సూల్ వేసుకుంటాం, ముగ్గురికి 1 month వస్తుంది. ప్రతి నెల పెట్టుకుంటాను నేనైతే. ఎందుకంటే నేను హెల్తీగా ఉంటేనే మా పిల్లలు హెల్తీగా ఉంటారు. పిల్లల హెల్త్, ఈ రోజు హాస్పిటల్కి వెళ్తే ఎన్నెన్నో ప్రాబ్లమ్స్ ఎదురవుతున్నాయి. వాటన్నిటికి లక్షల్లో ఖర్చు పెట్టే బదులు ఇది ఒక్కటి 426 రూపాయలు డిపి ప్రైస్, ఎంఆర్పి 609, 400. ఓపీ ఫీజే 500 ఉంది. దాంట్లో మనం ఒక్క బాటిల్ వాడుకున్నందువల్ల నష్టం ఏమీ ఉండదు. ఇప్పుడున్న బిజీ షెడ్యూల్లో హెల్దీ ఆహారం తీసుకుంటే సరిపోతుంది కదా, ఇవి వేసుకోవటం ఎందుకు అనుకుంటాం గానీ, అది ఒక రోజు చేసుకుంటే రెండో రోజు చేయలేం ఇప్పుడుండే బిజీ షెడ్యూల్ లో. అదే ఇది ఒక క్యాప్సూల్ వేసుకుంటే మనకు బాడీలో ఇవన్నీ కవర్ అవుతాయి అన్నమాట. అందుకని మనం సప్లిమెంట్స్ అనేది
గౌతమ్ వాలే గారు ప్రతి ఒక్కళ్ళు వేసుకొని ఇప్పుడుండే జనరేషన్ ఉరుకులు పరుగుల జీవితానికి ఒక వేసుకునే విధంగా మనకి డిజైన్ చేసి ఇచ్చారనమాట. శతావారి మ్యాక్స్ అనేది ప్రతి ఒక్క లేడీ వాడాల్సిన ప్రోడక్ట్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఫ్లాక్స్ ఆయిల్. హలో మేడం, ఫ్లాక్స్ ఆయిల్ స్క్రీన్స్ లేదా? ఓకే, నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఫ్లాక్స్ ఆయిల్. ఇది ఆల్రెడీ అందరికి హార్ట్ కి కొలెస్ట్రాల్ కనే మెయిన్ తెలుసు, కానీ కంటి చూపుకి, కాలిలో అరికాళ్ళల్లో మంటలు, తీపులు, లాగుతున్న గడ్డలు ఇవన్నీ కరిగేదానికి కూడా, పీరియడ్స్ రెగ్యులర్ అయ్యేదానికి కూడా లేడీస్ కి ఫ్లాక్స్ ఆయిల్ అనేది హెయిర్ కి సంబంధించి కానీ అన్నిటికీ కూడా ఫ్లాక్స్ ఆయిల్ వర్క్ చేస్తుంది అనమాట. ఈ ఫ్లాక్స్ ఆయిల్ ఫస్ట్ నేను వాడిన ప్రోడక్ట్ ఫ్లాక్స్ ఆయిల్. ఇది వాడిన 15 days కి 5 months నుంచి రాని నా పీరియడ్ 15 days కే రిజల్ట్ వచ్చింది. నాకు పీరియడ్స్ వచ్చినాయి, రెగ్యులర్ అయింది. శతావరి మిగతావి యాడ్ చేసుకున్న తర్వాత నాకు కంప్లీట్ గా రిజల్ట్ వచ్చింది 6 months ఇవన్నీ కాంబినేషన్ లో వాడుకోవడం వల్ల. అంత మంచి ప్రొడక్ట్ ఫ్లాక్స్ ఆయిల్ అనేది. డైలీ మనం ఏదో ఒక ఫుడ్ తీసుకుంటూనే ఉంటాము, డైలీ ఏదో ఒక విధంగా కొలెస్ట్రాల్ కానీ ఏదో ఒకటి ఇదవుతూ ఉంటది, కానీ డైలీ ఒక క్యాప్సిల్ వేసుకోవడం వల్ల నష్టం ఏమి ఉండదు. డైలీ ఒక క్యాప్సిల్ వేసుకోవడం వల్ల హార్ట్ లో కొలెస్ట్రాల్ ప్రాబ్లం ఉన్నా ఏ రోజు స్టార్ట్ అయింది ఆ రోజు రిమూవ్ అవుతుంది ఫ్లాక్స్ ఆయిల్ వాడుకోవడం వల్ల. హెయిర్ గ్రోత్ బాగుంటది, కంటి చూపుకి కూడా చాలా మంచి. మనకి అవిసె గింజలు అంటారు కదా ఫ్లాక్స్ సీడ్స్ అంటే, అవిసె గింజల నుంచి తీసిన ఆయిల్ అన్నమాట. ఇది హెయిర్ ఆయిల్ లో కూడా కలిపి పెట్టుకోవచ్చు హెయిర్ కి. ప్లస్ ఇంకొకటి ఏంటంటే, ఇది వాడుకోవడం వల్ల హార్ట్ ప్రాబ్లం ఉండదు, కంటి చూపు బాగా మెరుగుపడుతుంది. పాయింట్స్ నోట్ చేసుకోండి లీడర్స్. ఫ్లాక్స్ ఆయిల్ అనేది వాడుకోవటం వల్ల బాడీలో కొలెస్ట్రాల్ అనేది ఏర్పడదు, మనకి ఎప్పటికీ హార్ట్ హెల్దీగా ఉంటది. అలాగే హెయిర్ ఫాల్ ఉండదు ఫ్లాక్స్ ఆయిల్ వాడటం వల్ల. కంటి చూపు మెరుగుపడుతుంది. కాలిలో అరికాళ్ళల్లో మంటలు, తీపులు, ఆనెలు ఇట్లాంటి ఏమన్నా ఉన్నా కూడా క్లియర్ అవుతాయి. మోకాళ్ళ నొప్పుల వాళ్ళకు ప్రతి ఒక్కదానికి ఏ ప్రాబ్లం కైనా కానీ ప్రతి ఒక్కదానికి డైలీ 1 capsule ఫ్లాక్స్ ఆయిల్ వాడుకోవటం వల్ల చాలా హెల్దీగా ఉంటాం అనమాట. అందరూ హీట్ అంటారు కానీ క్యాప్సూల్స్ వాడినందువల్ల హీట్ కాదు, ఎక్కువ వాటర్ తీసుకోకపోవటం వల్ల హీట్ వస్తుంది, కానీ మన వాటి వల్ల ఏమీ ఉండదు. ఫ్లాక్స్ ఆయిల్ డైలీ 1 capsule. ప్రాబ్లం ఉన్న వాళ్ళైతే ఫస్ట్ మంత్ మార్నింగ్ ఈవినింగ్ వేసుకోవాలి. ప్రాబ్లమ్స్ ఏమీ లేని వాళ్ళైతే డైలీ రొటీన్ లో ఒకటి ఫ్లాక్స్ ఆయిల్ వేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి జ్ఞానోడర్మా. జ్ఞానోడర్మా ఇది మనకి పుట్టగొడుగుల నుంచి తయారవుతుంది. జ్ఞానోడర్మా అనేది ఇన్ఫెక్షన్స్, ఫేస్ మీద పిగ్మెంటేషన్ మచ్చలు కానీ ఏమన్నా మంగు మచ్చలు ఇవి కూడా క్లియర్ అయిన స్కిన్ మీద కూడా మంచిగా వర్క్ చేస్తుంది. ఇవి వెళ్ళేదాన్ని కూడా స్కిన్ డిసీజ్ నుంచి కూడా కాపాడుతుంది. ముఖ్యంగా క్యాన్సర్ కణాలు డెవలప్ కాకుండా మన బాడీ మొత్తం ఒక స్కానింగ్ లాగా చేస్తుంది అనమాట. ఎక్కడ క్యాన్సర్ కణాలు కూడా డెవలప్ కాకుండా ఉన్న క్యాన్సర్ కణాలు డెవలప్ కాకుండా ఉన్నా కానీ క్యాన్సర్ పేషెంట్లకైతే కీమోథెరపీ లాగా పనిచేస్తుంది అనమాట జ్ఞానోడర్మా అనేది. మనకి కడుపులో చిన్న చిన్న ఓవరీస్ ఉన్నా, ఎక్కడన్నా గెడ్డలు ఉన్నా, కణిత గెడ్డలు కానీ ఇవన్నీ కూడా గెడ్డలు కరిగించే గుణం కూడా దీంట్లో ఉంది. ఈ రెండు నేను దీంట్లో గమనించింది అంటే, నా పీరియడ్స్ కి నీటి బుడగల ప్రాబ్లమ్ కి ఎక్కువ యూజ్ చేసా. మైగ్రేన్ తలనొప్పి తగ్గిస్తుంది జ్ఞానోడర్మా అనేది. లేడీస్ ఇది కూడా డైలీ 1 capsule యాడ్ చేసుకోవచ్చు. నైట్ ఫుడ్ తిన్న తర్వాత ఒక క్యాప్సిల్ అన్నమాట. మైగ్రేన్ తలనొప్పి తగ్గిస్తుంది, క్యాన్సర్ కణాలను పెరగనీయకుండా చేస్తుంది, మొహం మీద స్కిన్ మీద కూడా మచ్చలు కానీ ఏమైనా స్కిన్ పిగ్మెంటేషన్ సంబంధించి కూడా రిమూవ్ చేసేదానికి మంచిగా హెల్ప్ చేస్తుంది అనమాట జ్ఞానోడర్మా. పుట్టగొడుగుల నుంచి తయారు చేస్తారు. ఓకే, నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఐరన్, ఫోలిక్ ఐరన్.
మనకి ఎప్పుడు ప్రెగ్నెన్సీ టైంలో కానీ బ్లడ్ తక్కువ అయితే ఐరన్ తగ్గింది అని అంటారు కదా. ఐరన్ డెఫిషియన్సీ తగ్గడం వల్ల మీకు బాడీలో నీరసం కానీ నీరస పడిపోవడం, కొంచెం దూరం అంటే ఒక 2 అడుగులు వేస్తేనే నీరసం ఉండడం, ఎక్కువ పని చేసుకోలేకపోవటం. ముఖ్యంగా లేడీస్ ఎక్కువ పీరియడ్స్ టైంలో బ్లడ్ అనేది కోల్పోతుంటాం కాబట్టి మళ్ళీ అది రీజనరేట్ అవడానికి మనం ఏమి ఫుడ్ ఈ పిల్లలకి వాళ్ళకి వీళ్ళకి చూసుకుంటాం, మన మీద మనం ఏమి కేర్ తీసుకోం. మళ్ళీ బ్లడ్ అనే సర్క్యులేషన్ అయితేనే మనం యాక్టివ్ గా ఉన్నాం. మన బాడీలో లేడీస్ కి 12-15% బ్లడ్ ఉంటే ఫుల్ గా బ్లడ్ ఉన్నట్టు. లేదనంటే 8-9-10% ఉన్నా గానీ రక్తహీనత కింద లెక్క వస్తుంది అనమాట. అంటే బ్లడ్ లేకపోవటం వల్ల నీరసము, కళ్ళు తిరగటము, అక్కడికి తిమ్మిర్లు, కాలు తిమ్మిర్లు, ఇట్లా అంత టోటల్ బ్లడ్ లేకపోతే ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఐరన్ డెఫిషియన్సీ ఉండడం వల్ల అందుకనే ఎక్కువ డాక్టర్లు కూడా ఆకుకూరలు అవి తీసుకోమంటారు. కానీ అవి తీసుకున్నా డైలీ తీసుకోగలమా? డైలీ తీసుకుంటే వేడి చేస్తుంది, హీట్ చేస్తుంది. అందుకని డైలీ కూడా తినలేం. రొటీన్ ఫుడ్ లో కూడా డైలీ తినమన్నా కానీ తినలేం. అందుకని మనకి దీంట్లో ఐరన్ పోలిక్ బ్లడ్ పర్సంటేజ్ కి ఐరన్ పోలిక్ అనేది నేను చాలా మందికి రిజల్ట్ చూసానండి. 1 బాటిల్ వాడిన తర్వాత 4-5 ఉన్న బ్లడ్ పర్సంటేజ్ కూడా ఒక్క బాటిల్ కంప్లీట్ అయ్యేటప్పటికి 10-11 అట్లా వచ్చింది. బ్లడ్ పర్సంటేజ్ పెరిగిందని అన్నారు. దీంట్లో 60 క్యాప్సిల్స్ ఉంటాయి. డైలీ 1 వేసుకుంటే 2 months వస్తుంది. 260 కేవలం చాలా అంటే చాలా తక్కువ కాస్ట్ తోటి డైలీ 1 క్యాప్సిల్ వేసుకోవటం వల్ల మనకి బాడీలో బ్లడ్ అనేది జనరేట్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ డియో గార్డెన్ మనకి ఇంటిమేట్ పరంగా ఇవి జస్ట్ లోపల నుంచి మనం సప్లిమెంట్స్ అనేవి ఇన్నర్ లో నుంచి కూడా వేసుకోవడం, బయట యూస్ చేసుకునే దానికి మనం రెగ్యులర్ గా వాడే ప్యాడ్స్, ఇప్పుడు స్టే ఫ్రీ రకరకాల ప్యాడ్స్ అన్ని వాడుతున్నాం కదా. వాటికి వీటికి డెమోలు ఆల్రెడీ మనకి జూముల్లో కానీ మీటింగ్స్ లో కానీ డెమోస్ వేస్తున్నారు, చూస్తున్నారు. బయట ప్రొడక్ట్ కి మన ప్రొడక్ట్ కి చాలా డిఫరెన్స్ ఉంది. లేడీస్ ఎవరైనా సరే యూస్ చేసుకోవచ్చు. వాళ్ళకి దీని గురించి తెలియాలంటే మీరు ఏదన్నా హోమ్ మీటింగ్ చేయడానికి వెళ్ళినప్పుడు కంపల్సరీ లేడీస్ కి ఈ ఇంట్లో ప్రతి ఇంట్లో ఇది అవసరం. ప్రతి ఒక్క లేడీకి ఇది మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇంట్లో ప్రతి ఒక్కరికి చెప్పాల్సిన అవసరం. ఎందుకంటే పీరియడ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండ్ అయ్యే వరకు ప్రతి ఒక్క లేడీ హెల్త్ ఇష్యూ మెయిన్ దీని మీద డిపెండ్ అవుతుంది, మనం వాడే ప్యాడ్స్ వల్ల. ఇంతకు ముందు పాత రోజుల్లో అయితే పెద్దవాళ్ళు క్లాత్ వాడేవాళ్ళు. అప్పుడు ఏ ఇష్యూస్ లేవు వాళ్ళకి. పిల్లలు లేకపోవటం కానీ, పిల్లలు పుట్టకపోవటం కానీ, కడుపులో నొప్పి కానీ ఇట్లాంటి ఏ ఇష్యూస్ లేవు. కాటన్ వాడేవాళ్ళు. కానీ ఇప్పుడు మనకు బయట దొరికే ప్యాడ్స్ లలో దొరికేది ప్యూర్ కాటన్ కాదు, చెక్క పొట్టు నుంచి తీసింది. కెమికల్ లో ఎక్కువ సార్లు రీసైకిల్ చేయడం వల్ల ఒక లేయర్ లాగా ఏర్పడుతుంది అనమాట వైట్ గా. ఆ లేయర్ లని ఆ ప్యాడ్స్ లో పెట్టడం వల్ల ఏంటంటే మనకి మన మన టైంలో తడి తగలంగాల్ని ఆ దాంట్లో ఉండే బ్యాక్టీరియా అనేది మన శరీరంలోకి వెళ్ళిపోయి బ్రెస్ట్ క్యాన్సర్స్, సర్జికల్ క్యాన్సర్స్, ఇట్లా పిల్లలు పుట్టకపోవటము, గర్భసంచి ప్రాబ్లమ్స్, పుండ్లు, ఇచ్చింగ్, ఇరిటేషన్, ఇట్లా రకరకాలుగా ఎక్కువసేపు సిట్టింగ్ పొజిషన్ లో ఉండి చూడండి, గమనించి చూడండి. బయట మన ప్యాడ్స్ వేసుకున్నప్పుడు ఇరిటేషన్ గా, ఆ ఆ టైంలో మరి కోపంగా, అసలు అనీజీగా ఎట్లా అనిపిస్తుంది అంటే మంటగా అట్లా అనిపిస్తుంది అనమాట. ఎక్స్పీరియన్స్ దానికి దీనికి కూడా చేసాం. కానీ మన దాంట్లో ఉండే ఆనియన్ చిప్ అనేది ఏంటంటే మన దగ్గర ఆ ఇచ్చింగ్, ఇరిటేషన్ అనేది లేకుండా హెల్తీగా అంటే ఒక ఫ్రెష్నెస్ అన్నమాట. ఆనియన్ చిప్ అనేది మధ్యలో గ్రీన్ కలర్ లో ఉంటది. ఆనియన్ చిప్ అనేది ఫ్రెష్ ఎయిర్నెస్ ఇస్తుంది అనమాట. బ్యాడ్ స్మెల్ లేకుండా, ఇచ్చింగ్, ఇరిటేషన్ లేకుండా 250 ml అబ్జర్వేషన్ చేస్తుంది మన ప్యాడ్. బయట ప్యాడ్ చూడటానికే ఉన్నాయి కానీ దానికి దీనికి డెమో చూసే ఉంటారు. 250 ml దాకా అబ్జర్వేషన్ చేస్తుంది అనమాట. ప్యూర్ కాటన్. ఎక్కువసేపు మనం వేసుకున్నా కానీ అసలు పీరియడ్ వచ్చిన అన్న అన్నట్టే ఉండదు. మా పిల్లలు అయితే దాని గురించి ఎంత, అది ప్రొడక్ట్ లేకపోతే 4 months మనకి లేదు కదా, ఆ 4 months చాలా ఇబ్బంది పడ్డారు. ఎప్పుడు వస్తుంది అని.
నేను ఏదన్నా డెమో కోసం ఒక ప్యాడ్ పెట్టుకొని ఉంటే నువ్వు దాచుకున్నావు మాకు ఇవ్వట్లేదని గొడవ పడ్డారు. అంటే అంత బాగా లైక్ చేశారు వాళ్ళ ఫ్రెండ్స్ కానీ అందరికి కానీ. దేవకండి మా పేరు లేడీస్ కి ఇంట్లో 3 ప్యాకెట్స్ మంత్లీ 100 సిఎన్సి ఏంటి మా ఇంట్లో ప్రొడక్ట్స్ అయితే 500 సిఎన్సి చేసినా గానీ ఇబ్బంది లేదు. సప్లిమెంట్స్ కానీ ఈవెన్ ఏ ప్రోడక్ట్ కూడా మెయిన్ హెల్త్ కి ఖర్చు పెడుతున్నా అనుకుంటున్నా నేనైతే. హెల్త్ కి బయట హాస్పిటల్లో ఇచ్చి సైడ్ ఎఫెక్ట్స్ స్టెరాయిడ్స్ ఇవన్నీ వాడే బదులు మన హెల్త్ ఖరాబ్ అయ్యే బదులు ఇంట్లో మనం హెల్తీగా ఉండటానికి ఖర్చు పెట్టుకోవచ్చు. తక్కువ ఖర్చుతోటి ఎన్నో బెనిఫిట్స్ తీసుకోవచ్చు. వాటిని ఎక్స్పీరియన్స్ చేస్తాము. బయటికి పోయినప్పుడు మనం వాడితేనే దాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తాం కాబట్టి కాన్ఫిడెంట్ గా చెప్తాం. చాలా మంది ఇప్పుడు బయటకు వెళ్తే చెప్పడానికి వెనక ముందు ఆడుతున్నారు. మన దాని మీద మనకే గ్యారంటీ లేనప్పుడు బిజినెస్ ఎలా చేస్తాం? దీని గురించి ఈ ప్రోడక్ట్ గురించి గ్యారంటీగా ఇది నేను వాడాను, నేను ఎక్స్పీరియన్స్ అయింది, నాకేం కాలేదంటే మీకు కూడా ఏమి కాదు. గ్యారంటీగా చెప్పినప్పుడు మీరు కాన్ఫిడెంట్ గా చెప్పినప్పుడు దాని గురించి ఎక్స్ప్లెనేషన్ టైం తీసుకొని అయినా సరే ఈ ప్రొడక్ట్ ఎందుకు వాడాలో చెప్తే ఒక్క ప్రొడక్ట్ అయినా ఆ ఇంట్లో వాడితే మిగతా అన్ని ప్రొడక్ట్స్ గురించి మనం చెప్పవలేదు. ప్రొడక్టే మాట్లాడిస్తుంది మనకి. ఈ ప్యాడ్స్ ప్రతి ఒక్కళ్ళకి ఈ మంత్ లో అయితే ఎంత మందికి సజెషన్ చేస్తాం. వెళ్ళిన దగ్గరల్లా మన ప్రొడక్ట్ వచ్చిన దగ్గర నుంచి దీని గురించి చెప్పాను నేను. ఎక్కువ మంది వాడుతున్నారు. దీనికి డెమో వేసి మరి చూపించాను. చాలా మంది వాడుతున్నారు. ఎక్సలెంట్ ప్రొడక్ట్, ప్రతి ఒక్క లేడీ వాడాల్సిన ప్రొడక్ట్. మీరు ఎంతో కాన్ఫిడెంట్ గా మన ద్వారా ఇంకో 10 మంది ఎక్కువ మందికి దీని అవేర్నెస్ కల్పించడం మనకి చాలా ముఖ్యం. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి ఇంటిమేట్ వాష్. ఇంటిమేట్ వాష్ దియో గార్డెన్ లో ఓన్లీ ప్యాడ్స్ వరకే ఉందనుకుంటున్నారు. ఇంటిమేట్ వాష్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. జెంట్స్ యూస్ చేసుకోవచ్చు, లేడీస్ యూస్ చేసుకోవచ్చు. ఇంటిమేట్ వాష్ అనేది ఫస్ట్ లో ఇంటిమేట్ వాష్ అని అంటున్నారు కానీ నేను పెద్దగా దీన్ని లైక్ చేయాల. అసలు వాడటం ఎలాగో తెలీదు, ఎక్స్పీరియన్స్ తెలీదు, ఏమీ లేదు, దీన్ని ప్రమోట్ చేయాలి. కానీ నాకు మీటింగ్ కి వెళ్ళిన తర్వాత బ్యూటీ మేడం సుష్మా మేడం, బ్యూటీ ట్రైనర్ సుష్మా మేడం దీని గురించి చెప్పిన తర్వాత నేను ఖచ్చితంగా ఈ ప్రోడక్ట్ గురించి తెలుసుకోవాలి, వాడాలని ఫస్ట్ నేను పర్చేస్ చేశాను. 1 ఇయర్ తర్వాత తెలుసుకున్నా ఈ ప్రోడక్ట్ గురించి. ఈ ప్రొడక్ట్స్ గురించి కూడా తెలియదు. చాలా ఎక్సలెంట్ ప్రొడక్ట్స్ ఉంటాయి మన దాంట్లో. డియో గార్డెన్ నుంచి ఇంటిమేట్ వాష్ కి ఇంత హెల్దీ అయిన ప్రోడక్ట్ గురించి నేను ఎందుకు తెలుసుకోవాలని ఆ రోజు ఫీల్ అయ్యా. ఇంటిమేట్ వాష్ అనేది లేడీస్ జెంట్స్ అంటే మన ప్రైవేట్ పార్ట్స్ అనేది క్లీనింగ్ పర్పస్, సోపు అవన్నీ స్నానం చేసేటప్పుడు కానీ సోపు అవన్నీ తగలటం వల్ల ఏంటంటే మంట, అంటే సున్నితమైన ప్లేస్ కాబట్టి అది మంట, ఇచ్చింగ్ అట్లా ఉంటది అనమాట. ఇది నురగ రూపంలో ఉన్న వాషింగ్ అన్నమాట. నురగ రూపంలో ఉంటది. జస్ట్ కొద్ది డ్రాప్ వాషింగ్ కు వాడితే మార్నింగ్ ఈవినింగ్ టాయిలెట్ కి వెళ్ళినప్పుడు కానీ స్నానం చేసేటప్పుడు కానీ ఇంటిమేట్ వాష్ అనేది యూజ్ చేసుకోవడం. ముఖ్యంగా పీరియడ్ టైంలో బయటికి కూడా వెళ్తూ ఉంటాం. అలాంటి టైంలో బయట ఎక్కడంటే అక్కడ బాత్రూమ్ నీట్ గా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మనం హ్యాండ్ బ్యాగ్ లో కూడా ఈజీగా క్యారీ చేసుకునే ప్రోడక్ట్ ఇది. ఇంటిమేట్ వాష్ అనేది యూజ్ చేయడం వల్ల మనకి ఎలర్జీస్, ఇన్ఫెక్షన్స్, ర్యాషెస్ ఏమీ లేకుండా ఉంటాయి. హెల్దీగా ఉంటాం అన్నమాట. ఇంటిమేట్ వాష్ కూడా ప్రతి ఒక్క లేడీ వాడాల్సిన ప్రోడక్ట్, ప్రతిరోజు వాడాల్సిన ప్రోడక్ట్ ఇది. ఎందుకంటే ఎక్కువ దూరం జర్నీలు చేస్తుంటాము, ఇంట్లో ఉంటారు. పిల్లలు అయితే ఎక్కువ టైము స్కూళ్ళల్లో కాలేజీల్లో టైం స్పెండ్ చేస్తుంటారు. ఎక్కువ టైం సిట్టింగ్ పొజిషన్ లోనే ఉంటారు. టాయిలెట్లకి అట్లా అట్లా వెళ్ళినప్పుడు ఏంటంటే వాటర్ తోనే వాష్ చేసుకొని వచ్చేస్తాం. కనీసం దాని గురించి కేరింగ్ కూడా తీసుకోవట్లేదు. నా పిల్లలకి నేనైతే ఇద్దరికి దాని గురించి చెప్పి ఇలా ఉంటది మీరు ఈ ప్రొడక్ట్ ఇందుకు వాడుకోవాలమ్మా అని చెప్తే ఇప్పుడు మా పిల్లలు ఇద్దరు కూడా యూస్ చేసుకుంటారు. డైలీ ప్రతిరోజు పీరియడ్స్ వచ్చినప్పుడు కంపల్సరీ మార్నింగ్ నైట్ ఇంటిమేట్ వాష్ అనేది కంపల్సరీ వాడతారు. స్కూళ్ళల్లో అయితే అలౌ లేదని ఉంటారు కానీ డైలీ ఇంటిమేట్ వాష్ అనేది కంపల్సరీ వాడతారు.
వాళ్ళకైతే ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు. ఎందుకంటే ఒక తల్లిగా ఇద్దరుని చూసుకున్నాను. నా పిల్లల ఎక్స్పీరియన్స్ ఉంది. నాకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి అందరికి ప్రతి ఒక్కళ్ళకి నేను ఎవ్వరికి కూడా లేడీస్ కి అది పనిగా అందరూ ఉన్నారంటే సీక్రెట్ గానైనా సరే చాలా ఇంట్రెస్ట్ తీసుకొని చెప్తా. నా బిజినెస్ కోసం మన బిజినెస్ కోసం గానీ పీవీస్ కోసం అని గానీ చెప్పను ఈ ప్రొడక్ట్. హెల్త్ హెల్త్ మెయిన్ ఎంత ముఖ్యమో చెప్పి వాళ్ళ చేత వాడించుకుంటే ఈ రోజు చాలా మంది ఎంతమంది అంటే అంతమంది నాకు ఫేస్ స్కిన్ ప్రాబ్లమ్స్ కానీ బ్యూటీ ప్రొడక్ట్స్ కానీ ఇంటిమేట్ వాష్ కానీ డియోగార్డ్ ప్యాడ్స్ కానీ శతావరి ఈ 4 ప్రొడక్ట్ మీద ఎక్కువ చెప్తాను నేను లేడీస్ కి. ఎందుకంటే అంత మంచి ప్రొడక్ట్స్ మన లైఫ్ లో అసలుకి గౌతమ్ బాలి గారు మనకి చక్కగా డిజైన్ చేసి ఇచ్చారు. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా ప్రొడక్ట్స్ చాలా ఉన్నాయి. ఇంకా మళ్ళీ మళ్ళీ మీటింగ్స్ అన్ని ఒకే రోజు నాలెడ్జ్ తీసుకుంటే కుదరదు కాబట్టి అన్ని ఒకే రోజు తీసుకుంటే కుదరదు. ఈ 4 ప్రొడక్ట్స్ గురించి ఏమన్నా డౌట్ ఉంటే అడగండి, చెప్తాను. కంపల్సరీ అందరూ అయితే ఈ ప్రొడక్ట్స్ యూస్ చేసి చూడండి. ఎక్స్పీరియన్స్ చేయండి ఫస్ట్. చెప్పగానే ఇంకొకళ్ళకి చెప్పడం కంటే ముందు కూడా మనం ఎక్స్పీరియన్స్ చేస్తే మనకు కాన్ఫిడెన్స్ వస్తుంది. మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ మన బిజినెస్ లో గ్రోత్ వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం. హలో మేడం థ్యాంక్ యూ మేడం, చాలా బాగా చెప్పారు మేడం. ప్రతి ఒక్క ప్రొడక్ట్ గురించి చెప్పారు. ఫీడ్బ్యాక్ తీసుకోండి మేడం, మీరు పర్మిషన్ ఇస్తే కొంచెం. ఓకే 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 మేడం చాలా గొప్పగా చెప్పారు కాబట్టి హ్యాండ్ చేసి ప్రతి ఒక్కరు మేడం